Okay. Right. Coming to the another important topic in IS 105 is the key features of Indian Electricity Act 2003. అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి అన్నది ఇవాళ టాపిక్ చదువుకుంటాం మనం. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో 3 to 4 times అడిగాడు. వెరీ ఇంపార్టెంట్, చూడండి. ఓకే, రైట్. ఈ టాపిక్ అంతకుముందు చెప్పానా లేదో నాకు గుర్తులేదు, కాబట్టి ఒకసారి రివైండ్ చేస్తున్నాను. ఒకవేళ అంతకుముందు వినేటట్టు అయితే దట్ డజంట్ మ్యాటర్. కమింగ్ టు ది మనకి చూడండి ఇక్కడ దీస్ ఆర్ ది థర్మల్ పవర్ ప్లాంట్ ఇమేజెస్. అంటే ఇవి బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు. అంటే 70% ఆఫ్ ది పవర్ ఇన్ ఇండియాలో ఈ పర్టికులర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా వస్తున్నాయి. హియర్ ది మనకి కోల్ అనేది రా మెటీరియల్ కింద వాడతారు. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఇది ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్. దీన్నే గ్రిడ్ అంటారు, హై పవర్ కనెక్టివిటీ గ్రిడ్ అని అంటారు. ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్మిషన్స్ లైన్స్ ద్వారా లోకల్ సబ్స్టేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, కమింగ్ టు ది ఇక్కడికి వచ్చేసరికి ఇది హైడల్ అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. అంటే జనరల్ గా మన నాగార్జున సాగర్, శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ పవర్ ప్లాంట్స్ మనకి కనబడుతుంటాయి. ఇది వాటర్ బేస్డ్ మీద నడుస్తుంది కాబట్టి దీన్ని హైడల్ అని అంటారు. ఓకే, రైట్. రైట్, కమింగ్ టు ది ఇప్పుడు డైరెక్ట్ గా టాపిక్స్ లోకి వచ్చేస్తున్నాను. చూడండి, ఇది మనకి this is a thermal power plant image. It is an electrical substation, is nothing but high power connectivity grid. Coming to the hydroelectric power plant, points లోకి వస్తున్నాను డైరెక్ట్ గా. చూడండి, ద కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003. అంటే ముఖ్యమైన అంశాలు ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటి? ఇందులో ఆల్మోస్ట్ మనకు ఒక 15 to 20 పాయింట్స్ ఉంటాయి. జస్ట్ యూ హ్యావ్ టు జనరేట్ ఆల్ దీస్ పాయింట్స్. వెరీ సింపుల్ గా ఉంటాయి అర్థం చేసుకుంటే. Coming to the first point, the generation is being delicensed and captive generation is freely permitted. i.e., any generating company may establish or operate and maintain a generating station without obtaining a license under this act, with the only exception that it should comply with the technical standards the relating to the connectivity with the grid referred to the clause B of the section 73. అంటే ఏంటి? మనకి జనరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఓన్ పవర్ ప్లాంట్ ఉంది, సర్టెన్ 50 megawatts. అలాగే ఫెర్రో ఎల్ఐస్ ఇండస్ట్రీస్ సేల్స్ మన స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ కి సపరేట్ గా పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఎవరైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన తయారు చేసుకున్నారంటే వాళ్ళకి కావలసిన సెల్ఫ్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఏపీ ట్రాన్స్కో నుంచి పవర్ సప్లై చేయడం కాస్ట్లీ అనుకుంటే వాళ్ళు సెల్ఫ్ పవర్ క్యాప్టివ్ ప్లాంట్ పెట్టుకోవచ్చు ఏదైనా సంస్థ. దానికి ఏ రకమైన లైసెన్స్ అవసరం లేదు అని అంటున్నాడు. ఎప్పుడు అవసరం? మెయింటైన్ జనరేషన్. చూడండి, జనరేషన్ ఈజ్ బీనింగ్ డీలైసెన్స్డ్ అంటే ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంట్ కి, లైక్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ కి ఓన్ గా వాళ్ళు పవర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దానికి ఏ రకమైన లైసెన్స్ అవసరం లేదని అంటున్నాడు. క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్ అంటే వాళ్ళకి కావలసిన పవర్ ఉత్పత్తి ఎంతైనా జనరేట్ చేసుకోవచ్చు స్వతంత్రంగా. ఐఈ అంటే ఐడెంటికల్ ఈక్వల్ టు ఎనీ జనరేటింగ్ కంపెనీ మే ఎస్టాబ్లిష్, ఆపరేట్ అండ్ మెయింటైన్ ది జనరేటింగ్ స్టేషన్ వితౌట్ అబ్టైనింగ్ ఎ లైసెన్స్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఏ రకమైన లైసెన్స్ అక్కర్లేదు. ఎప్పుడు సపోజ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి లో మనకి 30 megawatts పవర్ వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. వాళ్ళకి రిక్వైర్మెంట్ 25 megawatt పవరే కావాలి. ఆ బ్యాలెన్స్ 5 megawatt పవర్ వాళ్ళు ఏపీ ట్రాన్స్కోకి అమ్ముకోవచ్చు అనమాట, ఏపీఎస్సిబి బోర్డుకి అమ్ముకోవచ్చు. ఏ రకంగా అమ్ముకోవచ్చు అంటే ఆ బ్యాలెన్స్ 5 megawatts
దే హ్యావ్ టు ఫాలో ది టెక్నికల్ స్టాండర్డ్స్. అంటే ఏపీ ట్రాన్స్కో ఇచ్చిన టెక్నికల్ స్టాండర్డ్స్ అనుగుణంగా ఆ పవర్ ఉంటే అది గ్రిడ్కి కనెక్ట్ చేసుకుంటారు. ఆ 5 మెగావాట్స్ సంబంధించిన అమౌంట్ ఆ ఏపీ ట్రాన్స్కో కానీ ఏపీ జెన్కో కానీ వీళ్ళకి మనకి ఇస్తుంది అనమాట. అంటే నువ్వు గ్రిడ్కి కనెక్ట్ చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది సర్టెన్ టెక్నికల్ స్టాండర్డ్స్. అంటే ఫ్రీక్వెన్సీ ఇంత ఉండాలి, సర్టెన్ మినిమం ఇంటెన్సిటీ ఇంత ఉండాలని వాళ్ళ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ రకంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే నువ్వు గ్రిడ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ బ్యాలెన్స్ నీ యొక్క ఎక్సెసివ్ పవర్ అనేది అది అది ఏ రకంగా ఉండాలంటే క్లాస్ బి ఆఫ్ ది సెక్షన్ 73. అంటే క్లాస్ బి సెక్షన్ 73లో ఉండే పాయింట్స్ అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే నీది నువ్వు అలో చేస్తారని అంటున్నాడు. కమింగ్ టు ది నోట్, hydro projects however need the concurrence from the central electrical authority. అంటే ఇది ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్స్ కి అలౌడ్ చేస్తారనమాట. మీరు హైడల్ ప్లాంట్ కానీ పెట్టాలనుకుంటే మీరు సెంట్రల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. జనరల్ గా అంత వాటర్ సోర్స్ ఉంటుంది కాబట్టి ఎవరు హైడల్ ప్లాంట్స్ పెట్టరు. సెల్ఫ్ క్యాప్టివ్ కి జనరల్ గా థర్మల్ పవర్ ప్లాంట్స్ పెడతారనమాట. I think everybody understood this first point. Coming to the second point, no person shall transmit electricity, distribute electricity, undertake the trading in electricity unless he is authorized to do so by a license issued. Exceptions are informed by the authorized commissions through notifications. ఎవరైనా వ్యక్తి సొంతంగా నువ్వు పవర్ అన్నది ప్రసారం చేయకూడదు. ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ అంటే ఓకే, రైట్. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, if you want to explain in Hindi, sorry, I am unable to explain in Hindi. Okay, I will try to explain some extent. Right. Coming to the no person shall transmit electricity, distribute electricity, undertake trading in electricity. అంటే మనకి ఏ వ్యక్తి అయినా సొంతంగా విద్యుత్ అన్నది ప్రసరించకూడదు, పంపిణీ చేయకూడదు, ట్రేడింగ్ అంటే కొనడం అమ్మడం చేయకూడదు. Unless he is authorized to do by a license issued. Exceptions are informed by the authorized commissions through notifications. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోనసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటి మనకి ఎస్టాబ్లిష్ అయింది. అది స్పెసిఫికల్లీ వాళ్ళు పవర్ జనరేట్ చేసి ఏపీ ట్రాన్స్కోకి ఏపీ జెన్కోకి అమ్ముతూ ఉంటారనమాట. వాళ్ళకి మాత్రమే మనకి లైసెన్స్ ఉందన్నమాట. అనాథరైజ్డ్ గా ఎవరైనా థర్మల్ పవర్ ప్లాంట్ అనేది పెట్టుకోవడానికి వీల్లేదు. వీళ్ళకి ఆథరైజ్డ్ కమిషన్స్ అంటే అధికార ప్రతినిధుల బృందం దగ్గర నుంచి వచ్చే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడే వీళ్ళు పవర్ అనేది ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, అండర్టేక్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఓకే, రైట్ సార్. మీరు ఫస్ట్ పాయింట్ లో అన్నట్టు సార్ చెప్పండి. ఫస్ట్ పాయింట్ లో అది పవర్ ప్రొడ్యూస్ చేయడానికి 30 మెగావాట్ సంథింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, దానికి లైసెన్స్ అవసరం లేదన్నారు. మళ్ళీ ట్రేడింగ్ చేస్తారు కదా సార్ వాళ్ళు, మిగిలిన అమౌంట్ మిగిలిన ఎలక్ట్రిసిటీ ట్రేడ్ అవసరం లైసెన్స్? దానికి కూడా అవసరం లేదండి. మీరు ఫ్రీగా అంటే మీరు టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకొని దానికి లైసెన్స్ అవసరం అంటే ఎన్ఓసి తీసుకోవాలి. ఓకే 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 రైట్, అర్థమైంది కదా పాయింట్. వెరీ గుడ్ క్వశ్చన్. అంటే అది ఎక్సెసివ్ పవర్ వచ్చినప్పుడు అది ఏపీ ట్రాన్స్కోకి మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది మనకి ఎన్ఓసి ఫ్రమ్ దిస్ సర్టెన్. లైసెన్స్ అవసరం లేదు, లైసెన్స్ అవసరం లేదు సార్. జనరేట్ చేసుకోవడానికి అవసరం లేదండి. ఎక్సెసివ్ పవర్ ట్రాన్స్మిట్ అమ్మాలి, మార్జిన్ చెయ్యాలి, ట్రేడింగ్ చేసేటప్పుడు లైసెన్స్ అవసరం అనమాట. ఓకే రైట్, దీస్ ఆర్ ది సెకండ్ 2 పాయింట్స్. అంటే జనరల్ గా కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి మనకి పవర్ ప్రొడ్యూస్ చేసి ఏపీ ట్రాన్స్కోకి ట్రేడింగ్ చేయడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఆథరైజ్డ్ చేసుకొని అంటే అది మన ఏపీఎస్సిబి మంజూరు చేసిన మన లైసెన్స్ ఆధారంగానే వీళ్ళు
ట్రాన్స్మిట్, డిస్ట్రిబ్యూట్, ట్రేడింగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇది సెకండ్ పాయింట్కి అర్థం. ఓకే, రైట్. కమింగ్ టు ది థర్డ్ పాయింట్. Coming to the third point, చూడండి, the central government may make the region-wise demarcation of the country and from time to time make such modifications therein. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది మన రీజన్ వైజ్ డిమార్కేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది డిమార్కేషన్ అంటే బోర్డర్, అంటే ఒక సరిహద్దు నిర్ణయిస్తుంది. అంటే మన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు, ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు యొక్క పరిధి ఇంతవరకు ఉండాలి. అది ఆ రకంగా డిమార్కేషన్ నిర్ణయిస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. యాజ్ ఇట్ మే కన్సిడర్ నెససరీ ఫర్ ది ఎఫిషియంట్, ఎకనామికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది సప్లై ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. ఎందుకు ఈ రకంగా డిమార్కేషన్ చెయ్యాలంటే సమర్థవంతంగా, చౌకగా పవర్ని ఉత్పత్తి చేయడానికి, అంటే పవర్ని ట్రాన్స్మిషన్ చేసుకోవడానికి డిమార్కేషన్. అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బార్డర్స్ వచ్చేసరికి పలానా ఊరు మన స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, పలానాది ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అని కన్ఫ్యూజ్ అవ్వకుండా డిమార్కేషన్ నిర్ణయిస్తుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ with provision for the surcharge for taking care of the current level of the cross subsidy with surcharge is being phased out. What is the meaning of the surcharge? అంటే అదనపు సుంకం, అంటే ఎక్స్ట్రా చార్జ్. ఓపెన్ యాక్సెస్ ట్రాన్స్మిషన్ అంటే పవర్ అందరికీ అందుబాటులో ఉంచేయడం. విత్ ప్రొవిజన్స్ ఫర్ సర్చార్జ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కరెంట్ లెవెల్స్ ఆఫ్ ది క్రాస్ సబ్సిడీ with the surcharge being gradually phased out. What is the meaning of this point? అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్స్ మనకి ఇండస్ట్రియల్స్కి వచ్చేసరికి ఆ తాలూకా టారిఫ్ 10 రూపీస్ ఉంటుంది పర్ యూనిట్కి. మన కమర్షియల్కి వచ్చేసరికి 8 రూపీస్ ఉంటుంది టారిఫ్ పర్ యూనిట్కి. అలాగా మన తాలూకా అపార్ట్మెంట్స్కి వచ్చేసరికి టారిఫ్ ఒకలాగా ఉంటుంది డొమెస్టిక్. తర్వాత బిలో పావర్టీ లైన్స్ వచ్చేసరికి మన టారిఫ్ ఒక రకంగా ఉంటుంది. అంటే అదనపు సుంకం అనేది ఏది మనకి సర్చార్జ్ అనేది ఓన్లీ అప్లికబుల్ టు ది ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ కమర్షియల్స్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్. చెప్పి కొద్దిగా లేబర్ కాలనీలో ఉండే వాళ్ళకి, సింగిల్ పేజ్ ఉండే వాళ్ళకి ఏ రకమైన సర్చార్జ్, అదనపు సుంకం ఉండకుండా చేసేటట్టు చేయడం. ఇది అంటే చూడండి, 50 యూనిట్స్ పవర్ వస్తే ఒక రకమైన బిల్లింగ్ వస్తుంది. 100 యూనిట్స్, 150, 300 యూనిట్స్ వస్తే ఒక రకమైన బిల్లింగ్ వస్తుంది, యూనిట్కి 5 రూపీస్. అలాగే 700, 800 వచ్చే కమర్షియల్కి ఒక రకమైన బిల్లింగ్ వస్తుంది. అది ఇండస్ట్రీస్కి వచ్చేసరికి ఒక రకమైన బిల్లింగ్ వస్తుంది. ఈ రకంగా మన లెవెల్స్ పెట్టాలి కంపల్సరీగా. ఓకే, అది అయిన తర్వాత జనరల్గా బిలో పావర్టీ లైన్స్లో ఉండే వాళ్ళకి, అంటే 50 యూనిట్స్, 100 యూనిట్స్ లోపు ఉండే వాళ్ళకి సర్చార్జ్ అంటే అదనపు సుంకం ఏ రకంగా ఉండకుండా చేసే బాధ్యత కూడా ఆ పర్టికులర్ మన తలకి ఏపీ ట్రాన్స్కో, ఏపీ జెన్కో మీద ఉందని చెప్పి అంటున్నారు. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ రిక్వైర్డ్ టు ది అన్బండల్ ది స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. హౌఎవర్ దే మే కంటిన్యూ విత్ దెమ్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ అండ్ స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్. ఎట్టి పరిస్థితుల్లో చూడండి, స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్ బోర్డ్స్ మీద బర్డెన్స్ పెట్టకూడదు. అంటే తాలూకా రైతులకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి, ఆ లోవర్ మన పావర్టీలో ఉండే వాళ్ళకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. అంటే అలాగే మన ఎలక్ట్రిసిటీ ఇచ్చుకుంటూ పోయామంటే మనకి ఆ పర్టికులర్ మన స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనేవి లాస్లోకి వచ్చేస్తాయి. వాళ్ళ విషయాల్లో ఈ స్టేట్ గవర్నమెంట్ కలగజేసుకోకూడదు అనమాట కంపల్సరీగా. హౌఎవర్ దే మే కంటిన్యూ విత్ దెమ్ యాజ్ ద డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్. అంటే లైసెన్సులు, ఆ పంపిణీ లైసెన్సులు మంజూరు చేయడంలో, స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ కల్పించడంలో వాళ్ళకి ఫ్రీగా వదిలేయాలన్నమాట. ఆ విషయంలో మన స్టేట్ గవర్నమెంట్ అనేది స్టేట్ బోర్డులో ఎట్టి చేసుకోకూడదు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రకంగా జోక్యం చేసుకుంటారు అందరూ. మా సబ్ కాంట్రాక్టర్కి స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ లో ప్రొవైడ్ చేయండి, లేబర్కి విద్యుత్ రద్దు చేయండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఈ తాలూకు ఏపీసీబీ బోర్డ్స్ మీద ప్రెషర్ పెడుతూ ఉంటాయి.
అలా చేశారనుకోండి, ఇది బర్డెన్ పడిపోయి అల్టిమేట్గా మనం లాస్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నాడు. ఓకే, ఐ థింక్ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటే పాయింట్స్. 1, 2, 3, 4, 5 పాయింట్స్ చెప్పాను ఇప్పటి వరకును. ఇందులో మనకి సర్చార్జ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సెట్టింగ్ అప్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కమిషన్ మనకి SERC హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ. అంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది కంపల్సరీగా ఏపీ ట్రాన్స్కో వాళ్ళు, మనకి ఏపీసీబీ బోర్డు వాళ్ళు మెయింటైన్ చేసేటట్టు. అంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అన్నా, ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అన్నా, ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు అన్నా కంపల్సరీగా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒక సపరేట్ డివిజన్ కింద మెయింటైన్ చేయాలి. వీళ్ళు టారిఫ్లు మన మన అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒక డివిజన్ కింద ఉండడం ఇట్ ఈస్ అ మ్యాండేటరీ చేసిందనమాట. ఇది మన గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సారీ మన సెంట్రల్ గవర్నమెంట్. An appeal tribunal to hear the appeals against the decision of central electricity CERC అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ మన రెగ్యులేటరీ కమిషన్ అండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. చూడండి, సెంట్రల్ కి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ మధ్యలో ఏవైనా గొడవలు వస్తే డెఫినెట్ గా అది కోర్టుకి వెళ్ళిపోవడమే. కోర్టుకి వెళ్ళిపోతే అప్పీల్ ట్రిబ్యునల్ అంటే ఇమీడియట్ గా మనకి ఆ తలక డెసిషన్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ పరిధిలో మనకి NTPC పవర్ ప్లాంట్లు ఉంటాయి, మన నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇవి ఏంటంటే వీళ్ళు ఉత్పత్తి చేసిన పవర్ మ్యాండేటరీగా 5 రూపీస్కో 6 రూపీస్కో డిసైడ్ చేస్తారు. అది స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు కొనుక్కోవాలన్నమాట. మాకు ఎక్సెసివ్ పవర్ ఉంది, మీ పవర్ మాకు అవసరం లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు. కంపల్సరీగా మీ యొక్క స్టేట్ యొక్క వెల్ఫేర్ కోసం మేము NTPC పవర్ ప్లాంట్ పెట్టాం, మేము జనరేట్ చేసిన యూనిట్స్ మీరు మ్యాండేటరీగా కొనాలి అని చెప్పి మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అంటూ ఉంటుంది. స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ ఏముంటుంది, మీరు మాకు ఇచ్చే పవర్ చాలా ఎక్కువగా ఉంది, కొద్దిగా తగ్గించండి అని చెప్పి SERC అంటూ ఉంటాయి. ఇలాగ వీళ్ళ మధ్యన ఏవో గొడవలు వస్తుంటాయి. ఆ గొడవలు ఏదైనా వస్తే డైరెక్ట్ గా ట్రిబ్యునల్కి వెళ్ళిపోవడమే. ఓకేనా? రైట్. ఈ పాయింట్ ఇప్పుడు అదాని పవర్, టాటా పవర్ ఉంది కదా సార్, అది సెట్ లోకి వస్తుంది సార్. అది అదాని పవర్, టాటా పవర్ వాళ్ళు ఏంటంటే పవర్ ప్రొడ్యూస్ చేసి పలానా బోర్డ్స్ అమ్ముతారమ్మా. ఓకే సార్, ఓకే. అది సెకండ్ పాయింట్ పరిధిలోకి వస్తుంది తమ్ముడు, ఈ పాయింట్ పరిధిలోకి వస్తుంది. ఓకే, రైట్. నేను చెప్తుంది ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఇవి ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన నేషనల్ పవర్ థర్మల్ ప్లాంట్ మన విశాఖపట్నంలో ఉంది. ఇది CERC పరిధిలో వస్తుంది అనమాట. వీళ్ళు జనరేట్ చేసిన పవర్ మ్యాండేటరీగా స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు కొనాలి, కొని ఆ అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అందులో ఏమైనా గొడవలు వస్తే వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్తున్నారని చెప్తున్నాను. కమింగ్ టు దిస్ నెక్స్ట్ పాయింట్, ద మీటింగ్ ఆఫ్ ది మీటరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. అంటే ప్రతి డొమెస్టిక్ లోను, ప్రతి సింగిల్ పేజ్, ప్రతి 3 పేజ్, ప్రతి పాలు పేజ్ ఉండే మనకి ఏరియాస్ లో మీటరింగ్ అన్నది కంపల్సరీగా మన తాలూకు డిజిటల్ మీటరింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇది మ్యాండేటరీ రూల్. కమింగ్ టు ది, ఇప్పుడు ఉంటుంది కదా ఈ తాలూకా ఎనర్జీ మీటర్స్ ద్వారా కదా మనకి పవర్ వస్తుంటుంది. ఎలక్ట్రిసిటీ బిల్ ఇంత అని చెప్పి మనకి ఆ తాలూకా ఏపీ ట్రాన్స్కో వాళ్ళు మనకి బిల్ సబ్మిట్ చేసి వెళ్తారు. బికాస్ ఆఫ్ ది మీటరింగ్, ఈ మీటరింగ్ అనేది మ్యాండేటరీగా ప్రతి ఇంటికి, ప్రతి అపార్ట్మెంట్కి సపరేట్ మీటరింగ్ అనేది ప్రొవైడ్ చేయాలని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ది థెఫ్ట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ మేర్ మోర్ స్ట్రింజెంట్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ శక్తిని థెఫ్ట్ చేయకూడదు. అది థెఫ్ట్ చేసేటంటే వాటికి సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 23 ఇయర్స్ సర్టెన్ ఏజ్ ఉండేటప్పుడు మన ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్ కి కుక్కాయలు తగిలించుకొని ఈ ఫార్మర్స్ వాళ్ళ యొక్క మోటార్స్ కి కనెక్షన్ ఇచ్చుకుంటారు.
ఆ రకమైన థెఫ్ట్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చేస్తే ఇట్ షుడ్ బి మోర్ స్ట్రేంజెంట్, అంటే చట్టం గట్టిగా వాళ్ళ యొక్క అఫెన్స్ గట్టిగా ఉండేటట్టు చెయ్యాలని చెప్పి అంటున్నారు. ఓకే, ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదైనా పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేయమంటారా? ఆల్మోస్ట్ 10 పాయింట్స్ చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏంటి ఎవరు డౌట్స్ అడగట్లేదు? సార్, స్టేట్ కు సెంట్రల్ కు ఇష్యూ అయినప్పుడు మాత్రమే ట్రిబ్యునల్ కి వెళ్ళాలనా, లేకపోతే మేబీ సెంట్రల్ ఇష్యూ అయినప్పుడు మాత్రమే ట్రిబ్యునల్ వెళ్ళాలి. ఊరికే ట్రిబ్యునల్ కి వెళ్ళరు కదండి, కోర్టులకి. ఓకే, సెంట్రల్ హై రేంజ్ లో ఉంటది కదా, స్టేట్ కు సప్లై కదా. అది ముందు గొడవలు అయినప్పుడు ఇమీడియట్ గా అప్పీల్కి వెళ్ళాలి. అర్థమైందా? సపోజ్ ఎక్కడ క్రైసిస్ గొడవలు అవుతాయి అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటి విషయాలు చాలా అవుతుంటాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ కి. అప్పుడు మాత్రమే ట్రిబ్యునల్కి వెళ్ళాలి. మాటిమాటికి ట్రిబ్యునల్ వెళ్తే అదంత ప్రయారిటీ కాదు అని అంటున్నాడు. ఓకే ఓకే సార్, ఓకే రైట్. ఈ 10 పాయింట్స్ అయినట్టున్నాయి ఇప్పటి వరకును. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ చూడండి. The trading is a distinct activity that recognized with safeguard of the regulatory commission being authorized for fixed ceiling on trade margins. అంటే ట్రేడింగ్ అంటే విద్యుత్ శక్తి కొనడం అమ్మడం అన్నది ఒక డిస్టెంట్ యాక్టివిటీ, అంటే విభిన్నమైన కార్యాచరణ. ఇది ఏ రకంగా చేస్తారంటే ద రికగ్నైజ్డ్ విత్ సేఫ్ గార్డ్ ఆఫ్ ది రెగ్యులేటరీ కమిషన్స్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ ద సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆంధ్రప్రదేశ్ అన్నది ఎక్సెస్ పవర్ లో ఉంది. ఒక 400 మెగావాట్స్ పవర్ మనకి ఎక్సెస్ వస్తుంది. ఇది మన ఒరిస్సా స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మాలి, లేకపోతే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అమ్మాలి. అప్పుడు ఏం చేస్తారు? ఈ స్టేట్ మన రెగ్యులేటరీ కమిషన్, సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ చెప్పిన ఫిక్స్డ్ ప్రైస్ కు మాత్రమే అమ్మాలి. యూనిట్కి 4 రూపాయలు 3 రూపాయలు, అంతకు మించి ఇష్టం వచ్చినట్టు రేట్లు ఎక్కువ పెట్టి అమ్మడానికి వీల్లేదు. అది పాయింట్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో మనకి ఎక్సెస్ పవర్ ఉంది, మనకి పవర్ లేదు. వాళ్ళ దగ్గర నుంచి మనం పవర్ కొనాలి అంటే తెలంగాణ వాడు నాకు యూనిట్కి 6 రూపాయలు ఇస్తావా 7 రూపాయలు ఇస్తావా అనడానికి వీల్లేదు. ఆడి ఎంత, అది సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ ఎంత పర్ యూనిట్కి ఎంత పెట్టిందో అంతే వీళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలని అంటున్నాడు. ఓకే రైట్, ఈ పాయింట్కి అందరికీ అర్థమైంది అనుకుంటా. ట్రేడింగ్ ఈజ్ అ డిస్టెంట్ యాక్టివిటీ ద రికగ్నైజ్డ్ విత్ ది సేఫ్ గార్డ్ ఆఫ్ ది రెగ్యులేటరీ కమిషన్ బీయింగ్ ఆథరైజ్డ్ టు ఫిక్స్ సీలింగ్ ఆన్ ట్రేడింగ్ మార్జిన్. అంటే ఎంత సీలింగ్ అమ్మాలి, అంటే ఎంత యూనిట్కి అమ్మాలి, ఎంత ప్రాఫిట్స్ ఉండాలి, మినిమం ప్రాఫిట్స్ అనేది ఈ తాలూకా రెగ్యులేటరీ కమిషన్ అనేది నిర్ణయిస్తుంది అని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, చూడండి. ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ స్టాండ్ అలోన్ సిస్టమ్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్మిటెడ్. అంటే చూడండి, రూరల్ ఏరియాస్ లైక్ హిల్ స్టేషన్స్ ఉంటాయి, కొండల్లో నివసించే ట్రైబల్స్ ఉంటారు, అక్కడ పవర్ ట్రాన్స్మిట్ చేయడం అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే స్టాండ్ అలోన్ సిస్టమ్, అంటే ఒంటరిగా పనిచేసే వ్యవస్థ, ఆ పర్టికులర్ విద్యుత్ జనరేట్ చేయడానికి లేకపోతే ఆ పర్టికులర్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఎవరైనా వెళ్ళి ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ మనకి అంటే విండ్ పవర్ ప్లాంట్ పెట్టుకోవాలి అంటే ఫ్రీగా పెట్టుకోవచ్చు ఎవరైనా, యాజ్ వెల్ యాజ్ ద సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవాలి, ఫ్రీగా పెట్టుకోవచ్చు. పెట్టుకొని దానికి సంబంధించిన జనరేషన్ ఏ రకంగా పంపిణీ చేయాలన్నది అది అంటే ఓకే చేస్తుంది అనమాట. ఎవరైనా చేసుకోవచ్చు. ఎప్పుడు ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్కి మాత్రమే. అక్కడ ఎందుకంటే పవర్ ట్రాన్స్మిషన్ చేయడం అవ్వదు, ఎందుకంటే ఎత్తైన కొండల మధ్య మనకి ట్రాన్స్మిషన్స్ లైన్స్ ఉంటాయి, అక్కడ మనకి కన్స్ట్రక్షన్ చేయడం కష్టం. కాబట్టి స్టాండ్ అలోన్ సిస్టమ్ షుడ్ బి పర్మిటెడ్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. ఓకే, దేనికి? విద్యుత్తుని జనరేషన్ చేసుకోవడానికి, డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ చేసుకోవడానికి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్,
Trust to complete the rural electrification and thrust to complete the rural electrification and provide for management of the rural distribution by panchayati cooperative societies, NGOs అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫ్రాంచైజెస్. అంటే ఈ పర్టికులర్ మన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ప్లస్ తాలూకా రూరల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ పంచాయతీ కోఆపరేటివ్ సొసైటీ మీదైనా వదిలేయవచ్చు, తర్వాత ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మీదైనా వదిలేయవచ్చు, ఫ్రాంచైజెస్ అంటే కొన్ని ఫ్రాంచైజెస్ వస్తాయి, చిన్న చిన్న కంపెనీలు మేము పెడతామని వాళ్ళ మీదైనా వదిలేయవచ్చు. వాళ్ళు ఆ ప్లాంట్ మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేసి యూనిట్ కింద అని చెప్పి ఆ పర్టికులర్ ట్రైబల్ ఏరియాస్కి మనం ఛార్జ్ చేస్తారు. అది గవర్నమెంట్ అయినా పే చేస్తుంది, లేకపోతే వాళ్ళైనా పే చేయాలని అంటున్నాడు. ఓకే రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిపేర్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ టారిఫ్ పాలసీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రిపేర్ చేస్తుంది నేషనల్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన విధానాలు, టారిఫ్ విధానాలు. అంటే టారిఫ్ అంటే ఏ యూనిట్కి ఎంత, ఏ ఛార్జ్కి ఎంత అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సిఈఏ ఈజ్ టు ప్రిపేర్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. అంటే మన జాతీయ విద్యుత్ శక్తి సంబంధించిన ప్రణాళిక. అంటే మనకి ఒరిస్సాలో ఎంత పవర్ కన్స్యూమ్ అవుతుంది, ఆంధ్రాలో ఎంత పవర్ కన్స్యూమ్ అవుతుంది, ఇంకేమైనా మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయాలా పవర్ ప్లాంట్స్, వాటికి సంబంధించిన ప్రణాళిక సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అన్నది ప్రిపేర్ చేస్తుందని అంటున్నాడు. దీంతో అయిపోయింది టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ గా మాట్లాడండి అయ్యా. మొత్తం 15 పాయింట్స్ ఉన్నాయి, 18 పాయింట్స్ ఉన్నాయి. ఇవి మొత్తం జనరేట్ చేస్తే యూ విల్ షూర్లీ గెట్ ది 8 మార్క్స్. సరే, ఇప్పుడు సోలార్ ప్లాంట్స్ ఉంటాయి, అవి కూడా పర్మిషన్ సెంట్రల్ కి వెళ్ళి తీసుకోవాలన్నా స్టేట్ కి వెళ్ళి తీసుకోవాలన్నా సార్? సోలార్ ప్లాంట్ అంటే రూరల్ ఏరియాలో పెడదాం అనుకుంటే అవసరం లేదండి. నార్మల్ ఏరియాలో పెడదాం అనుకుంటే జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్ ఫ్రమ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. ఫలానా స్టేట్ యొక్క ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాలి మీరు. ఓకే, పెడతారా పవర్ ప్లాంట్? నన్ను చీఫ్ మేనేజర్ కింద పెట్టుకోండి. ఓకే ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. ఇంకోసారి చెప్తున్నాను అన్ని పాయింట్స్ వినండి. జాగ్రత్తగా చూడండి. కీ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ 2003 ఏంటి? ఫస్ట్ పాయింట్ ఇంకోసారి చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. ద జనరేషన్ ఈజ్ బీయింగ్ డీలైసెన్స్డ్. అంటే క్యాప్టివ్ జనరేషన్ ఈజ్ ఫ్రీలీ పర్మిటెడ్. ఎనీ జనరేటింగ్ కంపెనీ మే ఎస్టాబ్లిష్, ఆపరేట్ అండ్ మెయింటైన్ ఏ generating station without obtaining a license under this act, with only exemption that it would compel with the technical standard related to the connectivity with the grid, the referred to the class B of the section 43. అంటే ఎనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయినా, ఎనీ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా ఓన్గా వాళ్ళు థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. తనకు థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టుకుని వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ రకమైన లైసెన్స్ అవసరం ఉండదు. ఎప్పుడు వాళ్ళకి అనుమతి కావాలంటే వాళ్ళకి అనుకున్న రిక్వైర్మెంట్ కంటే ఎక్కువ పవర్, సపోజ్ వాళ్ళకి 30 మెగావాట్స్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నారు హైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు, వాళ్ళకి అవసరం 25 మెగావాట్స్ పవరే. ఆ బ్యాలెన్స్ 5 మెగావాట్స్ పవర్ వీళ్ళు గ్రిడ్కి అమ్ముకోవచ్చు. ఆ గ్రిడ్కి కనెక్ట్ చేయాలంటే ఏపీ ట్రాన్స్కో సంబంధించిన టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే ఆ బ్యాలెన్స్ 5 మెగావాట్స్ పవర్ ఏపీ ట్రాన్స్కోల్ తీసుకొని వాళ్ళకి ఇంత యూనిట్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. అది ఓకే, అది చెప్పాడు పాయింట్. అది ఓన్లీ థర్మల్ కే ఉందా లేదా సోలార్ కి కూడా ఉందా? సోలార్ ఎలా అండి, కాస్ట్లీ కదా, ఎలా పెట్టుకోగలరు? సోలార్ పవర్ ప్లాంట్ ఇంపాసిబుల్ పెట్టుకోవడం. ఇప్పుడు
విజయనగరం ఏరియాకి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే మినిమం 40-50 ఏకర్స్, మినిమం 100 ఏకర్స్ ఉండాలి. అది కష్టం కాబట్టి వాళ్ళు థర్మల్ పవర్ ప్లాంటే పెట్టుకుంటారు. ఏ కంపెనీ వాళ్ళైనా థర్మల్ పవర్ ప్లాంటే పెట్టుకుంటారు. ఓకే, కమింగ్ టు ది నోట్, హైడ్రో ప్రాజెక్ట్స్ హౌఎవర్ నీడ్ ఏ కంకరెన్స్ ఫ్రమ్ ది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. అంటే మన హైడల్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే కంపల్సరిగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుంచి ఎన్ఓసి రావాలి, వాళ్ళ యొక్క అనుమతి రావాలని అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది సెకండ్, no person shall transmit electricity, distribute electricity, undertake trading electricity unless he is authorized to do so by a license issued. Exceptions are informed by the authorized commission through notification. ఏ వ్యక్తి సొంతంగా విద్యుత్తును ప్రసారం చేయకూడదు, పంపిణీ చేయకూడదు, ట్రేడింగ్ చేయకూడదు అన్లెస్ హీ ఈజ్ ఆథరైజ్డ్ పర్సన్స్. అంటే ఏపీ ట్రాన్స్కో సూచించబడిన వ్యక్తులు లైక్ అదానీ పవర్ ప్లాంట్, టాటా పవర్ ప్లాంట్, కోనసీమ పవర్ ప్లాంట్స్ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విద్యుత్ శక్తి ఏపీ ట్రాన్స్కో వాళ్ళు కానీ ఏపీ జెన్కో వాళ్ళు కానీ కొంటారు. ఆథరైజ్డ్ కమిషన్స్ అంటే పలానా వాడు విద్యుత్ ఉత్పత్తి చేసి మాకు అమ్మొచ్చు అని ఒక లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఎవరు? ఆథరైజ్డ్ కమిషన్స్. అంటే అధికారం సంబంధించిన ప్రతినిధుల బృందం ఇష్యూ చేసిన నోటిఫికేషన్ ద్వారా మాత్రమే పవర్ కొనడానికి అవకాశం ఉంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ మే మేక్ ది రీజన్ వైజ్ డిమార్కేషన్ ఆఫ్ ది కంట్రీ అండ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ మేక్ సచ్ మోడిఫికేషన్స్ దేర్ ఇన్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సరిహద్దు నిర్ణయిస్తుంది. డిమార్కేషన్ అంటే బోర్డర్, అంటే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంత పరిధిలో ఉండాలి, స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఇంత పరిధిలో ఉండాలని ఒక డిమార్కేషన్ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగా అది ఆ పర్టికులర్ ఏరియా అన్నది అప్పుడప్పుడు మోడిఫికేషన్స్ అవుతూ ఉంటుంది అని అంటున్నాడు. యాజ్ ఇట్ మే బి కన్సిడర్ నెససరీ ఫర్ ది మనకి ఎఫిషియంట్, ఎకనామికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ది సప్లై ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ. ఎందుకు ఇలాగా డిమార్కేషన్ చేస్తుందంటే సమర్థవంతమైన చౌకగా మంచి విద్యుత్ శక్తిని మన ప్రసారం చేయడానికి ఈ రకమైన డిమార్కేషన్ ఉంటుందని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఓపెన్ యాక్సెస్ ఇన్ ది ట్రాన్స్మిషన్ విత్ ప్రొవిజన్స్ ఫర్ ది సర్చార్జ్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది కరెంట్ లెవెల్స్ ఆఫ్ ది క్రాస్ సబ్సిడీ విత్ ది సర్చార్జ్ బీయింగ్ గ్రాడ్యువల్లీ పేజ్డ్ అవుట్. అంటే ఆ పర్టికులర్ పవర్ ట్రాన్స్మిషన్ అందరికీ అందుబాటులో ఉంచడం, కంపల్సరిగా సర్చార్జ్ ఉండాలి, అదనపు సుంకం ఎవరికి? ఇండస్ట్రీస్కి ఉండాలి సర్చార్జ్. అంటే యూనిట్కి 10 రూపాయలు లెక్క, మన కమర్షియల్కి యూనిట్కి 7 రూపీస్ లెక్క, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి 5-6 రూపీస్ లెక్క, లేబర్ కాలనీలో ఉండే వాళ్ళకి 2-3. అంటే లేబర్ కాలనీలో ఉండే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అదనపు సుంకం లేకుండా చేసే బాధ్యత చెయ్యాలన్నమాట. అది అతల ఏపీఎస్సీబీ బోర్డు వాళ్ళు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, the state government are required to unbundle the state electricity board. However, they may continue with them as a distribution license and state transmission utilities. ఎట్టి పరిస్థితుల్లో స్టేట్ గవర్నమెంట్ వాగ్దానాలు చేసేసి పవర్ చౌకగా ఇస్తాం, ఇది చౌకగా ఇస్తామని స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుని బండిల్ చేయకూడదు. బండిల్ చేశారంటే, బర్డెన్ చేశారంటే అది ఆటోమేటిక్గా లాస్లోకి వెళ్ళిపోద్ది. హౌఎవర్ దే మే కంటిన్యూ విత్ దెమ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మంజూరు చేయడంలోను స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేటట్టు. ఓకే, రైట్. అంటే స్టేట్ ట్రాన్స్మిషన్ యూటిలిటీస్ అంటే అది ట్రాన్స్మిట్ చేయడానికి రకరకాల మెటీరియల్స్ పర్చేస్ చేస్తుంటారు. అది గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మేము చెప్పిన కాంట్రాక్టర్ దగ్గర కొనాలి, మేము చెప్పిన డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ దగ్గర కొనాలి అంటే కుదరదు అనమాట. వాళ్ళు చౌకగా ఎక్కడుంటే అక్కడ కొనుక్కుంటారు. అది ఎవరు తక్కువ కోడ్ చేస్తే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మంజూరు చేస్తుంటారు అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద సెట్టింగ్ అప్ ది స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ SCRC హ్యాస్ బీన్ మేడ్ మ్యాండేటరీ. కంపల్సరీగా ప్రతి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలని అంటున్నాడు. వీళ్ళు టారిఫ్ నిర్ణయిస్తుంటారు అనమాట. Coming to an appeal tribunal to hear appeals against the
డెసిషన్ ఆఫ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అండ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్. వీళ్ళ మధ్యన ఏదైనా గొడవలు వస్తే కోర్టుకి వెళ్ళిపోవడమే, అప్పీల్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోవడం, అక్కడ పరిష్కారాలు తొందరగా లభ్యమవుతాయని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, మీటరింగ్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ సప్లైడ్ మేడ్ మ్యాండేటరీ. ప్రతి వాళ్ళకి విద్యుత్ మన ట్రాన్స్మిషన్ చేస్తున్నప్పుడు మీటరింగ్ అనేది మ్యాండేటరీ. ప్రతి లేబర్ కాలనీ ఇంటికి, ప్రతి డొమెస్టిక్ ఇంటికి, ప్రతి ఇండస్ట్రీకి, as well as the ప్రతి కమర్షియల్ ప్రాజెక్ట్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు థెఫ్ట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ మేడ్ మోర్ స్ట్రింజెంట్. ఎవరైనా ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ చేస్తే దాని యొక్క చట్టాలు కఠినంగా చేసేటట్టు ఉండాలి. అంటే ఎలక్ట్రిసిటీ థెఫ్టింగ్ ఈజ్ ఏ వెరీ డేంజరస్ క్రైమ్ అన్నట్టు క్రియేట్ చేయాలి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, trading as a distinct activity recognized with the safeguard of the regulatory commissions being authorized to fix the ceiling on trading margins. అంటే చూడండి, ట్రేడింగ్ అంటే విద్యుత్ శక్తి కొనడం అమ్మడం. సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ బోర్డుకి ఎక్సెస్ పవర్ ఉంటే అది ఒరిస్సా స్టేట్ బోర్డుకి అవసరం ఉంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. అది యూనిట్కి ఇంత ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడానికి వీలు లేదు. అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎంత రేట్ ఫిక్స్ చేస్తుందో అంత రేట్గా వీళ్ళు అమ్మేటట్టు, వాళ్ళు కొనుక్కునేటట్టు ఉండాలి. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఫర్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్ స్టాండ్ అలోన్ సిస్టమ్ ఫర్ ది జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ పర్మిటెడ్. అంటే రిమోట్ ఏరియాస్ లైక్ అరకు, ఊటీ, మన కొడైకెనాల్, అవన్నీ హిల్ స్టేషన్స్ మీద ఉంటాయి కదా, అక్కడక్కడ మనకు రిమోట్ ఏరియాస్లో, అక్కడ ఎవరైనా పవరు మన సోలార్ పవర్ ప్లాంట్ కానీ విండ్ టర్బైన్స్ కానీ పెట్టుకొని పవర్ అనేది పంపిణీ చేసుకోవచ్చు. కమింగ్ టు ది thrust to complete the rural electrification and provide management for the rural distribution by పంచాయతీ కోఆపరేటివ్ సొసైటీస్, NGOs, ఫ్రాంచైజెస్. అంటే నమ్మకం మీద వదిలేయాలి. ఆ పర్టికులర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, ఆ రూరల్ డిస్ట్రిబ్యూషన్ వర్క్స్ ఆ గ్రామ పంచాయతీ కోఆపరేటివ్ సొసైటీస్ మీద కానీ వదిలేయవచ్చు, లేకపోతే NGOs, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీదైనా వదిలేయవచ్చు. ఫ్రాంచైజీస్ అంటే ఒక కంపెనీలకైనా వదిలేయవచ్చు అని అంటున్నాడు. ఓకే, ఈ పాయింట్ బాగుంది. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిపేర్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ అండ్ టారిఫ్ పాలసీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ చేస్తుంది ఆ నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ ఎంతవరకు ఉండాలి, ఆ టారిఫ్ పాలసీ ఎంతవరకు ఉండాలి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ CA ఇస్ టు ప్రిపేర్ ది నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్. అంటే ఏ పవర్ ప్లాంట్కి ఎంత అవసరం ఉంటుందో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనేది మనకు తయారు చేస్తుందని అంటున్నారు. ఓకే, రైట్, ఇవి అయిపోయండి పాయింట్స్. జాగ్రత్తగా ఈ 15-16 పాయింట్స్ అలా అప్లై చేసేయండి. ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్స్ అండ్ రూల్స్ అడిగితే మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, 1 minute ఉంది. ఓకే, ఇంకా 1 minute, ఏదైనా డౌట్స్ అడగండి. రైట్, రేపు ఇంకో 2 కొత్త టాపిక్లతో వద్దాం. నేను ఓన్లీ ఎక్కువగా డిఫికల్ట్ టాస్క్ ఉన్న టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. IS 105, 106, 107 లైక్ దట్. ఓకే, ఫండమెంటల్ టాపిక్స్ మీరు ఓన్గా చదువుకోండి. లైక్ 102, 103, 108లో వచ్చే టాపిక్స్ ఫండమెంటల్ టాపిక్స్. సార్ మా దగ్గర PDF కానీ టెక్స్ట్ బుక్ కానీ లేదు సార్, ఎలా చదువుకుంటాం? అది కాదు, బుక్ ఉంది కదండి మీ దగ్గర, బుక్ కొనలేదా? అది కొనుక్కోండి. మరి అది మీరు డబ్బులు పంపిస్తే అది అమ్ముతారు వాళ్ళు. 500 పే చేయండి, మీ అడ్రస్ రాయండి, వాళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తారు. అలాగెందుకు? బుక్ అనేది మ్యాండేటరీగా తీసుకొని చదువుకోవాలి, అందులో ఈ పాయింట్స్ అన్ని ఉంటాయి. రైట్, ముందు బుక్ గురించి కనుక్కొని రెడీగా ఉంటే మీ అడ్రస్ చెప్తే మీకు కొరియర్ ఉంటుంది. లేకపోతే మీరైనా సొంతంగా దగ్గరలో ఉంటే వచ్చి కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. దగ్గరలో ఉండాలి మీరు. బుక్స్ మ్యాండేటరీగా, ప్రతి వాళ్ళు బుక్స్ మ్యాండేటరీగా కొనాలి. కొనుక్కొని చదువుకుంటూ ఉండండి. మేబీ మీకు ఎగ్జామ్ షెడ్యూల్ దగ్గరలోనే ఉంటుంది, వచ్చేవచ్చు.